దేవుని వాక్యం నుండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాలం మీ సన్నిధిలో చేరి ఆరాధన చేయగలిగా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరికొంతసేపు మీ సన్నిధిలో మీ మాటల కొరకు ఎదురు చూస్తున్నాం. మీరే మాతో మాట్లాడమని ఈ సమయాన్ని అంతటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వచనంలో మన ప్రభు ఒక తప్పు మోపుతూ మాట్లాడుతున్న మాట మనం చూసాం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. రెవల్యూషన్ చాప్టర్ 2 వర్స్ 4. మనం గత ధ్యానంలో 2 ప్రశ్నలు మనం ధ్యానం చేశాం కదా. 2 హార్ట్ రెండింగ్ క్వశ్చన్స్ బై ది సేవియర్. హృదయాన్ని గుచ్చేటువంటి 2 ప్రశ్నలు ఏంటవి? సీమోను నిద్రించుచున్నావా? 2 సీమోను ప్రేమించుచున్నావా? దాంట్లో సీమోనుతో మాట్లాడినట్టు ఉంది, కానీ నిజానికి మనం కూడా ఉన్నాం ఆయన లెన్స్లో కదా. కేవలం సీమోనుకు మాత్రమే అడ్రస్ చేయబడిన మాట కాదు. ఈ కాలంలో మనల్ని కూడా అడుగుతున్నాడు, నిద్రిస్తున్నారా అని, ప్రేమించుచున్నావా అని అడుగుతున్నాడు. ఎప్పుడు అలాంటి ప్రశ్న వేయాల్సి వస్తుంది? ప్రేమించుచున్నావా అని. ఒక కుటుంబంగా భార్యాభర్తలుగా చాలా సంవత్సరాలు కలిసి ఉండి కొంతకాలం తర్వాత ఒకవేళ ఇద్దరిలో ఒకరు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా, డూ యూ సిన్సియర్లీ లవ్ మీ అంటే అర్థం ఏంటన్నమాట? వాళ్ళ ప్రేమ ప్రశ్నార్థకమైంది కదా. దేర్ లవ్ ఈజ్ క్వశ్చనబుల్. అందుకే ప్రశ్నిస్తున్నారు. నిజానికి ప్రేమ ప్రశ్నార్థకం అయిపోతే చాలా చాలా ప్రమాదకరం. ఇక్కడున్న సంఘాన్ని అలాగే మాట్లాడుతున్నాడు. సంఘాన్ని ఉద్దేశించి మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అంటున్నాడు. నిజానికి ఏ సంఘాన్ని గురించి మాట్లాడాడు తెలుసా ఈ మాట? సాక్షాత్తు ఎఫెసు సంఘానికి. నాట్ లెస్ దాన్ ది చర్చ్ ఆఫ్ ఎఫెసస్. ఎఫెసు సంఘం చాలా ప్రత్యేకమైన సంఘం కదా. చిన్న ఆసియాలో ఎఫెసు పట్టణమే దానికి ముఖ్య పట్టణం. అలాగే సంఘానికి కూడా చాలా విశేషమైనటువంటి స్థానం దేవుని వాక్యంలో ఉంది. అక్కడ ఎందరో గొప్పవారు పనిచేశారు కదా. అకుల ప్రిస్కిల్లా పనిచేశారు అక్కడ. అపోల్లో పనిచేశాడు అక్కడ. అపోస్తలుడైన పౌలు పనిచేశాడు అక్కడ. తిమోతి పనిచేశాడు అక్కడ. చివరిలో అపోస్తలుడైన యోహాను కూడా పనిచేశాడు. నిజానికి ఈ ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో ఉన్న 7 సంఘాలని మనం ఎలా చూస్తామంటే, ఈ సంఘ కాలాన్ని 7 భాగాలుగా విడగొడితే ఒక్కొక్క సంఘం ఒక్కొక్క భాగం అంటే ఒక్కొక్క కాలాన్ని సూచిస్తుంది అని చాలాసార్లు మనం చెప్పుకుంటాం కదా. కాబట్టి ఎఫెసు సంఘం అంటే సంఘ చరిత్రలో మొదటి భాగం, అంటే మొదటి శతాబ్దపు సంఘాన్ని సూచిస్తుంది.
ఆ రకంగా చూసినా మొదటి శతాబ్దపు సంఘం అంటే చాలా చాలా విశేషమైన సంఘం. ఎవరున్నారు అప్పుడు? సాక్షాత్తు అపోస్తులు ఉన్నారు వారి మధ్య. అలాగే వారు పరిచర్య చేస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు సూచక క్రియల ద్వారా, అద్భుత కార్యాల ద్వారా వారి వాక్యాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. పూర్తిగా గ్రంథస్థం చేయబడిన వాక్యం ఆ దినాల్లో అందుబాటులో లేకపోయినా సాక్షాత్తు పునాదులు వేసిన అపోస్తలులు వారి మధ్య ఉన్నారు. అలాంటి సంఘాన్ని గురించి అంటున్నాడు, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది, మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివి అంటున్నాడు. నిజానికి ఆ ఎఫెసు సంఘానికి రాసిన పత్రికలో చాలా విషయాల్లో ఆ సంఘాన్ని మెచ్చుకున్నాడు ఆయన. అంటే ఆ సంఘంలో చాలా మెచ్చుకోదగిన లక్షణాలు చాలా ఉన్నాయి. కాబట్టి చాలా గొప్ప సంఘమే అది. అన్ని మెప్పుతో కూడిన ప్రశంసలు ఆ సంఘానికి ఇచ్చి ప్రత్యేకంగా ఈ మాట చెప్తా ఉన్నాడు కదా. ఆ సంఘాన్ని గురించి ఎంత చక్కగా చెప్పాడో చూద్దాం. చూడండి, అది 2వ వచనం చూస్తే మధ్య భాగం నేను చదువుతున్నాను. నీవు దుష్టులను సహింపలేవు అంటున్నాడు. దుష్టులను సహింపని సంఘమాట. అలాగే అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. దుష్టుల్ని సహించలేదు. కొందరట అపోస్తులు కాకుండా ఏమన్నా చెప్పుకున్నారట, అపోస్తులు అని చెప్పుకున్నారట. వారిని పరీక్షించి వారు అబద్ధికులు అని కనుగొన్న సంఘం. అలాగే మీరు 6వ వచనం చూస్తే, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికొలాయుతుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. నికోలాస్ అనే ఆయన, మనం అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం చూస్తే 7 పెద్దలు ఏర్పరచబడ్డారు. దాంట్లో చివరి ఆయన మత ప్రవిష్టుడైన నికోలాస్ అని రాయబడింది. ఇతను ప్రారంభంలో మంచి క్రైస్తవ విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు, కానీ ఆ మత ప్రవిష్టుడు కదా, ఇంకా ఆ మత ఆలోచనలు ఆయనలో నుండి పోలేదు. చివరిలో ధర్మశాస్త్రాన్ని గురించి, యూదుల విధానాల గురించి బోధించాడు. అందుకని ఆ బోధన ఏమన్నారంటే నికొలాయితుల బోధ, లేకపోతే నికొలాయితుల క్రియలు అన్నారు. వాటిని కూడా ద్వేషించిందంటే సంఘం. కాబట్టి చెడును ద్వేషించే సంఘం ఇది. కొరింథీ సంఘం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది కదా. వెరీ టాలరెంట్ చర్చ్. కొరింథియన్ చర్చ్ కెన్ లివ్ విత్ సిన్ కదా. కొరింథీ సంఘం కలహాల మధ్య ఉండగలదు, పాపంతో కూడా ఉండగలదు. కానీ ఎఫెసు సంఘం అలాంటిది కాదు. ఎఫెసు సంఘం అది దుష్టత్వాన్ని, పాపాన్ని ద్వేషించే సంఘం. అలాంటి సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మొదట ఉండిన ప్రేమ నీవు వదిలితివి అంటున్నాడు. ఇంకా ఆ సంఘాన్ని గురించి 2వ వచనంలో ఏమంటున్నాడో చూద్దాం. చూడండి, 2వ వచనంలో, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. 3 మాటలు చెప్పాడు కదండి. నీ క్రియలు, నీ కష్టము, నీ సహనం. 3 ఉన్నాయట ఎఫెసు సంఘంలో. వాటి కొన్ని పర్యాయ పదాలు ఆలోచిద్దామా. క్రియలు అంటే ఇంకో రీతిగా ఏమనొచ్చు, పనులు కదా, పని. కష్టము శ్రమ, లేకపోతే ప్రయాస అనొచ్చు కదా. కష్టము అంటే ప్రయాస. సహనానికి మరో పదం ఏంటి, ఓర్పు కదా. అంటే ఏం మాట్లాడుతున్నాడు అనమాట, వారి దగ్గర పని ఉంది, అలాగే వారి దగ్గర ప్రయాస ఉంది, వారి దగ్గర ఓర్పు కూడా ఉంది. చాలా గొప్ప సంగతి అది. పని ఉంది, ప్రయాస ఉంది, ఓర్పు ఉంది. ఎఫెసు సంఘాన్ని గురించి ఎలా చెప్పాడు, కానీ తెస్సలోనిక సంఘాన్ని గురించి ఇంకా గొప్పగా చెప్పాడు కదా.
చూద్దాం ఒకసారి మొదటి తెస్సలోనికి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస, మీ ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. అక్కడేమో కేవలం ఏమన్నాడు? పని, ప్రయాస, ఓర్పు అన్నాడు. కానీ ఇక్కడేమన్నాడు? వీళ్ళ పనిలో అట ఏముందట? విశ్వాసం ఉందట. వీళ్ళ ప్రయాసలో ఏముందట? ప్రేమ ఉందట. అలాగే వీరి ఓర్పులో ఏముందట? నిరీక్షణ ఉందట కదా. పని చేయటం కన్నా కూడా విశ్వాసంతో పని చేయటం చాలా ముఖ్యం కదా. ప్రయాస పడటం కన్నా ప్రేమతో ప్రయాసపడటం చాలా ముఖ్యం. ఓర్పు కలిగి ఉండటం కన్నా నిరీక్షణతో ఓర్పు కలిగి ఉండటం చాలా చాలా ముఖ్యం కదా. సాధారణమైన ప్రయాస కాదు. మన ప్రయాసలు ఏముండాలా? ప్రేమ ఉండాలి. ఈ మధ్యకాలంలో చాలా చోట్ల వృద్ధులు అలాగే సిగ్గా ఉన్నవారికి వారిని కేర్ తీసుకునేటువంటి వారు చాలామంది ఇప్పుడు అందుబాటులో ఉన్నారు కదా. పేషెంట్ కేర్. ఇతర దేశాల్లో కూడా ఈ పనికి చాలా ఎక్కువ డిమాండ్. వాళ్ళు ఆ పేషెంట్కి లేకపోతే వృద్ధుడికి చాలా మంచి పరిచయం చేస్తారు కదా. మంచి ప్రయాస వారి జీవితంలో ఉంటారు. కానీ తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే, ఇదిగో ఈమె చాలా బాగా పనిచేస్తుంది, కానీ నా కుమారుడు కుమార్తె చేస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది కదా. ఎందుకని? కేవలం ప్రయాస మాత్రమే కాదు, ఆ ప్రయాసలో ఏం చూస్తారు? వాళ్ళు ప్రేమ చూస్తారు కదా. అఫ్కోర్స్ ఈ దినాల్లో చాలామంది పనివారు కూడా చాలా మంచి ప్రేమ చూపిస్తున్నారు. దాన్ని మనం తీసివేయడానికి లేదు. సమ్ పీపుల్ ఆర్ కమెండబుల్ యాజ్ ఫార్ as their సర్వీస్ ఈజ్ కన్సర్న్. అయితే తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే, నా కుమారుడు ఈ పని కానీ చేస్తే, నా కుమార్తె ఈ పని కానీ చేస్తే కేవలం ప్రయాస మాత్రమే కాదు, ప్రయాసలు ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. అది నాకు మరి విలువైంది. ప్రయాస గొప్పదే, కానీ ప్రయాసలో ప్రేమ మరి ఎక్కువ గొప్పది కదా. తెస్సలోని సంఘాన్ని గురించి ఎంత విశేషంగా మాట్లాడుతున్నాడు. ఎఫెసు సంఘంలో కూడా ఆ 3 ఉన్నాయి, తెస్సలోనికి సంఘంలో కూడా ఆ 3 ఉన్నాయి. కానీ తెస్సలోనికి గురించి మరి ఎక్కువగా మాట్లాడుతున్నాడు. మెట్టుకు ఆ 3 కూడా ఏ సంఘంలో ఉన్నాయి? ఎఫెసు సంఘంలో ఉన్నాయి. ఇవి అన్నీ ఉన్నప్పటికీ ఇప్పుడు ఏమంటున్నాడు? నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అంటున్నాడు. ఎఫెసు అనే మాటకు అర్థమే కొరత అని అర్థం అట. ఎఫెసు అనే మాటకు అర్థం కొరత. కాబట్టి ఆ సంఘంలో ఉన్న కొరత ఏంటంటే ఏముంది? ప్రేమ కొరత ఉంది కదా. అది కూడా మొదట గొప్పగా ఉందట ప్రేమ, ఆ తర్వాత ఏమైపోయింది? తగ్గిపోయిందట. ఎఫెసు సంఘానికి రాసిన పత్రిక మనందరికీ బాగా తెలుసు. దాంట్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమను చాలా అద్భుతంగా వర్ణించాడు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25-26 వచనాలు చూస్తే ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో చెప్పాడు కదా. పురుషులారా, మీరు మీ భార్యలని ప్రేమించుడి, అటువలనే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించాడు, సంఘం కొరకు తను తాను అప్పగించుకున్నాడు అని మన ప్రేమను అద్భుతంగా వివరించాడు. ప్రభు ప్రేమను అద్భుతంగా వివరించాడు. అలాగే 3వ అధ్యాయంలో ఆయన ప్రేమ వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించలేం అన్నాడు కదా. జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ అన్నాడు. ప్రభువు ప్రేమను వర్ణించి అదే సమయంలో వారి ప్రేమ గురించి కూడా మాట్లాడాడు కదా. చూద్దాం, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఈ హేతువు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల
మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను వినినప్పటి నుండి, అక్కడ పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును అని అక్కడ 4 అని అంకేశాడు కదా. ఆ 4 అని అంకేసి కింద ఏం రాశాడు? ప్రేమను బట్టి అంటున్నాడు. పరిశుద్ధులందరి ఎడల ప్రేమ కలిగి ఉన్నారట. అది ఎఫెసు సంఘం యొక్క మొదటి ప్రేమ. యేసుప్రభు ప్రేమ గొప్పది. అదే సమయంలో వారి ప్రేమ కూడా చాలా విశేషంగా కనిపిస్తుంది. పరిశుద్ధులందరి ఎడల ప్రేమ కలిగిన వారుగా వారు ఉన్నారు. ఇంకా అలాంటి ప్రేమ కలిగిన వారిని ఇంకా హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి. ఎఫెసీ 1:15 చదివాం కదా. ఎఫెసీ 4:15 చూడండి. ఎఫెసీ 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎరుగుదము. ఎఫెసియన్స్ 4:15 కదా. ప్రేమ కలిగి సత్యము చెప్పాలట. స్పీక్ ట్రూత్ విత్ లవ్ కదా. అలాగే 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనును, అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనడి. ఇందాకేమన్నాడు? స్పీక్ ట్రూత్ విత్ లవ్ అన్నాడు కదా. లేకపోతే షార్ట్గా చదువుదాం, స్పీక్ విత్ లవ్. ఇక్కడేమంటున్నాడు? వాక్ విత్ లవ్ అంటున్నాడు కదా. ప్రేమ కలిగి మాట్లాడాలట, ప్రేమ కలిగి నడుచుకోవాలట. వారికి ఆల్రెడీ ప్రేమ ఉంది, ఇంకా హెచ్చరిక చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. మీరు ప్రేమ కలిగి నడుచుకోండి, అలాగే ప్రేమ కలిగి మాట్లాడండి అన్నాడు. ఒకవేళ ప్రేమ లేకుండా మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, ప్రేమ లేకుండా నడుస్తూ ఉన్నాం అనుకోండి, అది ఎలా ఉంటుందో 1 కొరింథీ 13:1 చెప్తుంది కదా. ఎలా ఉంటుందట? 1 కొరింథీ 13:1 చదువుదాం ఒకసారి. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునయుందును అంటున్నాడు. మళ్ళా దేవదూతల భాష మాట్లాడినా, గొప్ప గొప్ప మాటలు మాట్లాడినా ప్రేమ లేని వాడైతేనట మ్రోగెడు కంచులాగా గణగణలాడు తాళంలాగా ఉంటుంది. మ్రోగెడు కంచు అంటే సౌండ్ వినిపిస్తుంది అంతే, దాంట్లో ఇంకా లోపలేమీ కనిపించదు. గణగణలాడు తాళం అట. ఓ గ్లాసులో కనుక తాళాలు వేసి ఎలా అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? అబ్బో, చాలా ఎలర్జెటిక్గా ఉంటుంది కదండి. దాన్ని వినలేం మనం. ఎవరన్నా ప్రేమ లేకుండా మాట్లాడితే, ప్రేమను నటిస్తే, మాటల్లో ప్రేమను వలకబోయటానికి ప్రయత్నం చేస్తే అలా ఉంటుందట. గ్లాసులో తాళాలేసి అలా ఊపితే ఎలా ఉంటుందో అలా ఉంటుందట. అందుకంటున్నాడు, మీరు ప్రేమ కలిగి నడుచుకోండి, ప్రేమ కలిగి మాట్లాడండి అంటున్నాడు. కాబట్టి మెట్టుకు ఎఫెసు సంఘం మొదట విశేషమైన ప్రేమను చూపించిన సంఘం. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అంటున్నాడు. నిజానికి గత వారంలో మనం పేతురు విషయంలో కూడా ఇదే చూసాం కదా. పేతురు మొదటి ప్రేమ ఎలాంటి ప్రేమ? లోకాసువార్త 22వ అధ్యాయం 33వ వచనం చూడండి. లోకాసువార్త 22వ అధ్యాయం 33వ వచనం. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికిని మరణము కొరకును వెలుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ప్రభుతో ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, నీతో కూడా ఎక్కడికి వెళ్తాట? చెరలోనికి వెళ్ళటానికి నేను రెడీ, అలాగే మరణానికి వెళ్ళటానికైనా రెడీ. ఆ మాటలు చెప్పటం అంత తేలికండి కదా. చివరికి వెళ్ళినా వెళ్ళకపోయినా చెప్పటం కూడా అంత తేలికేం కాదు.
నీకోసం అయ్యా నేను చెరలోకైనా వెళ్తాను, నీకోసం నేను మరణానికైనా వెళ్తాను. అది పేతురు యొక్క ఫస్ట్ లవ్ కదా, ఆయన మొదటి ప్రేమ. అయితే 34వ వచనంలో మన ప్రభు అన్నాడు, ఆయన పేతురు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడుకు ఏదని నీతో చెప్పుచున్నాను అన్నాను. నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పదు. తగ్గిపోయిన ప్రేమ కదా, ఫేడెడ్ లవ్, క్షీణించిన ప్రేమ ఇప్పుడు పేతుల్లో కనిపిస్తాం. అందుకే యోహాను సువార్త 21:16 ఏమన్నాడు, సీమోను నీవు నన్ను ప్రేమించుచున్నావా అన్నాడు. మొదటి ప్రేమ చాలా గొప్ప ప్రేమ చూపించాడు, కానీ తర్వాత సీమోను యొక్క ప్రేమ ప్రశ్నార్థకం అయిపోయింది. అయితే విశేషం ఏంటంటే మళ్ళీ చివరిలో అప్పుడు చెప్పాడే, ఏమన్నాడు, నీకోసం చెరకైనా వెళ్తాను, మరణానికైనా వెళ్తాను అన్నాడు. అన్నట్టుగానే ఎక్కడికి వెళ్ళాడు, చెరకే వెళ్ళాడు, మరణానికి కూడా వెళ్ళాడు. ఏదో చాలా లూజ్గా మాట్లాడాడు అనుకున్నారు అప్పుడున్న వాళ్ళంతా. కానీ నిజానికి పేతుడు తాను అన్నట్టుగానే చెరకు వెళ్ళాడు, మరణానికి వెళ్ళాడు. ఇప్పుడు మరల తిరిగి సీమోనులో మనకు మొదటి ప్రేమను మించిన ప్రేమ కనిపిస్తాడు. మొదటిసారి నేను వెళ్తాను అన్నాడు అంతే, కానీ చివరిలో వెళ్ళి చూపించాడు. కాబట్టి మొదటి ప్రేమను మించింది అది కదా. సీమోనులో ఫస్ట్ లవ్ చూసాము, సీమోనులో ఫేడెడ్ లవ్ చూసాము, సీమోనులో ఫైనల్ లవ్ కూడా చూసాం కదా. తుది ప్రేమ, విశేషమైన ప్రేమ సీమోను చూపించినట్టుగా దీంట్లో మనం గమనిస్తా ఉన్నాం. అయితే ఎఫెసు సంఘాన్ని గురించి అంటున్నాడు, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. అంటే ప్రేమ తగ్గిపోతూ ఉందన్నమాట ఎఫెసు సంఘంలో. లవ్ ఫేడింగ్ అవుట్, లేకపోతే నెమ్మదిగా క్రిందికి జారిపోతూ ఉంది, స్లోలీ డ్రిఫ్టింగ్ అవే. చాలా విచారకరం కదా. పెరుగుతూ ఉంటే ఆనందిస్తాం, కానీ తగ్గుతూ ఉంటే చాలా విచారకరం. కొన్ని చాలా పెరుగుతూ ఉంటే మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. మన భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్ ప్రపంచంలో అత్యధికమైన దేశాల కన్నా ఎక్కువ ఉంది మనకి కదా. 6.5%. జీడిపి ఎక్కువ కాదు, జీడిపిలో వెనకే ఉన్నాం మనం. జీడిపి గ్రోత్ రేట్ అంటే స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల రేటు అమెరికాకి 2% ఉంటుంది, చైనాకి 4% ఉంటుంది, జపాన్ జర్మనీకి అయితే మైనస్లో ఉంటుంది. కానీ మన ఇండియాకి ఎంత ఉంటుంది, 6.5% ఉంటుంది కదా. చాలా గొప్పగా చెప్పుకుంటాం, మాకు హయ్యెస్ట్ జీడిపి గ్రోత్ రేట్ ఉంది అని చెప్పుకుంటాం. అంటే మనకి ఇప్పుడు ఎక్కువ జీడిపి లేదు, కాకపోతే మనం చాలా బాగా గ్రో అవుతున్నాం. అందుకే ఒక్కొక్క దాన్ని దాటి వస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలా దేశాలు దాటాం కదా మనం. ఇటలీని దాటాం, యూకేని దాటాం, ఫ్రాన్స్ని దాటాం. ఇంకా మన ముందున్నాయి కేవలం జర్మనీ, జపాన్, చైనా, అమెరికా మాత్రమే. మనం అంతగా ఎదుగుతున్నాం, మన యొక్క గ్రోత్ రేట్ కదా. చాలా గొప్పగా చెప్పుకుంటాం. కాకపోతే దానికో కారణం ఏంటంటే అవన్నీ మనం గొప్ప అనేదానికన్నా మన ముందున్న దేశాలు ఫెయిల్ అయిపోయినాయి. ముఖ్యంగా వారికి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే వారికి అసలు పాపులేషన్ లేదు, జనాభా లేదు. జనాభా లేకపోతే కన్జంప్షన్ ఉండదు, మ్యానుఫ్యాక్చర్ కూడా ఉండదు. అందుకే వెనకబడిపోయినాయి. యూకే, ఫ్రాన్స్, ఇటలీ అన్నీ కూడా వెనకబడిపోయి అతి త్వరలో జపాన్, జర్మనీ కూడా మనకి వెనకబడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. హయ్యెస్ట్ గ్రోత్ రేట్ ఉన్నాయి. కానీ ఇక్కడేమంటున్నా అంటే ఇది గ్రోత్ రేట్ కాదు, ఇది ఎలాంటిదట, డ్రిఫ్టింగ్ అవే కదా, తగ్గిపోయే రేటు చాలా చాలా ఎక్కువగా ఉంది. ప్రేమ అంతకంతకు తగ్గిపోతూ ఉన్నట్టుగా మనకి దీంట్లో
కనిపిస్తాం. మన క్రైస్తవ జీవితంలో మన మొదటి ప్రేమను మనం నిలుపుకోవాలంటే మనం ఏం చేయాలి? మన మొదటి ప్రేమను మనం పోగొట్టకుండా వీ హ్యావ్ టు సస్టైన్ అవర్ ఫస్ట్ లవ్. ఏం చేయాలి అని పరమగీతాల గ్రంథంలో ఒక 4 మాటలు దీనికి సహాయకరంగా మనం చూద్దాం. పరమగీతం అనగానే ప్రేమను వ్యక్తం చేసే గ్రంథం కదా. కాబట్టి ఆ ప్రేమ వ్యక్తం చేసే దాన్ని బట్టి ఆ ప్రేమ ఎంత ఉందో కొలవచ్చు మనం. పరమగీత గ్రంథంలో ప్రియురాలు ఉంటుంది. ప్రియురాలు అంటే ఎవరు? సంఘమే కదా. ఈ ఎఫెసు సంఘం ఆ ప్రియురాల్లో భాగమే, మన సంఘం కూడా ఆ ప్రియురాల్లో భాగం. ప్రియురాలు అంటే సంఘం, సంఘం అంటే ఎవరు? మనమే. కాబట్టి ప్రియురాలు అనే దాంట్లో ఎవరున్నారన్నమాట? ఒక్కొక్కరు మనమున్నాం, ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఉన్నాం. ఇదిగో అక్కడున్న ప్రియురాలు తన ప్రియుని ఎడల ఎలాంటి ప్రేమ చూపిస్తూ ఉంది. మనం కూడా అలాంటి ప్రేమ చూపిస్తే మన ప్రేమ ప్రశ్నార్థకం కాకుండా ఉంటుంది. కొంతకాలం తర్వాత నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడగాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. 4 మాటలు మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరమగీతం 2వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నాను. పరమగీతం 2వ అధ్యాయం 3వ వచనం. అడవి వృక్షములో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. తన పురుషుడు తన ప్రియుడి గురించి మాట్లాడుతూ ఉంది. అడవి వృక్షాలు, అడవిలో ఎన్ని ఉంటాయి వృక్షాలు? అబ్బో చాలా ఉంటాయి కదా. అడవి వృక్షాలు చాలా వృక్షాలు ఉన్నాయి. వాటన్నిటిలో ఒక జల్దరు వృక్షంలాగా నా ప్రియుడు కనిపిస్తా ఉన్నాడు అంటారు. అడవి వృక్షాలన్నిటిలో ఒక యాపిల్ ట్రీ లాగా నా ప్రియుడు కనిపిస్తా ఉన్నాడు అంటే ఈమె దృష్టి అంతా ఎవరి మీద ఉందన్నమాట? తన ప్రియుని మీదే ఉంది. చాలా వృక్షాలు ఉన్నాయి. ఆ వృక్షాలు ఏవి కూడా తన ప్రియుని చూడటానికి అడ్డుకునే స్థితిలో లేవు. అన్నిటిలో తన ప్రియుడిని చూడగలుగుతూ ఉంది. 5వ అధ్యాయం 10వ వచనం కూడా చూద్దాం. చూడండి, 5వ అధ్యాయం పరమగీత గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. నా ప్రియుడు ధవనవల్లు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. ఎంతమందిలో అట? 10,000 మంది, 10,000 పీపుల్ కదా. 10,000 మంది అంటే ఎంతమంది ఉంటారు? మనం ఒక 150 ఉన్నాం అనుకోండి. ఎన్ని రేట్లు దీనికి? అసలు మనం మామూలు కళ్ళతో చూడలేము అందరినీ. కానీ అంతమంది పురుషులున్నా వారిలో నేను ఎవరిని గుర్తిస్తాను? నా ప్రియుడిని గుర్తిస్తాను అంటుంది. అంటే ఆమె ఆలోచన, ఆమె చూపు అంతా ప్రియుని పైనే. అంటే మరొక రీతిగా ఆమె ఏముంటుందంటే ఆయనే నా సర్వం, హీఈస్ ఆల్ ఫర్ మీ అంటుందన్నమాట. మన మొదటి ప్రేమ మనం నిలుపుకోవాలంటే మన ప్రేమ కూడా అలాగే ఉండాలి. అపొస్తలుడైన పౌలు కొలస్సై సంఘానికి పత్రిక రాశాడు. కొలస్సై సంఘానికి పత్రిక రాస్తూ పౌలు యొక్క ఆలోచనలన్నీ ఆ కొలస్సైలో ఉన్న విశ్వాసుల మీద లేదు. కొరింథీ సంఘానికి కూడా రాశాడు కదా ఆయన పత్రిక. కొరింథీ సంఘానికి పత్రిక రాసినప్పుడు పౌలు మనసంతా ఎవరి మీద ఉంది? అక్కడున్న మనుషుల మీద ఉంది కదా. అక్కడ కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసుల మీద ఉంది. వాళ్ళు ఒక్కొక్కళ్ళు కనిపిస్తున్నారు ఆయనకి. ఉత్తరం రాసేటప్పుడే ఆ సంఘంలో ఉన్న ఒక్కొక్కడు కనిపిస్తున్నాడు, ఒక్కొక్కడు ఏం చేస్తున్నాడో కనిపిస్తున్నాడు. కానీ కొలస్సై సంఘానికి రాసినప్పుడు ఆయన దృష్టి ఎవరి మీద లేదు? మనుషుల మీద లేదు. ఎవరి మీద ఉంది? క్రీస్తు మీద ఉంది కదా. ఇక్కడున్న ప్రియురాలు ఎలాగైతే ఆయనే సర్వం, ఆయన్నే గుర్తిస్తాను, ఆయన్నే చూస్తాను అంటుందో,
అపోస్తలుడైన పౌలు కూడా అలాగే మాట్లాడుతున్నాడు కొలస్సై సంఘంలో. చూద్దాం, చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలా కనిపించాట ఆయనకి? సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే అపొస్తలుడైన పౌలు ఎదుట సృష్టి అంతా పెడితే ఆ సర్వ సృష్టిని చూసి మధ్యలో మన ప్రభువుని చూసి ఏమంటున్నాడు ఆయన? వీటన్నిటిలో ఆయన ఆది సంభూతుడు. 10,000 మంది పురుషులుంటే వాళ్ళలో పలానోడు నా ప్రియుడు అని ఆమె ఎలా చెప్తుందో, ఈయన కూడా సర్వ సృష్టిలో ఆది సంభూతుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు. అలాగే 2వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. సర్వ సంపదలు ఎవరి యందు ఉన్నాయట? ఆయన యందు ఉన్నాయట. సర్వ సృష్టిలో ఆది సంభూతుడు, సర్వ సంపదలు ఆయన యందు ఉన్నాయి. అలాగే 9వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుతున్నది. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత, ది ఫుల్నెస్ ఆఫ్ గాడ్ హ్యాడ్, అంతా ఎవరిలో ఉందట? ఆయనలోనే ఉందట. క్రీస్తు ఎలా కనిపిస్తున్నాడు అండి అపోస్తలుడైన పౌలుకి? సర్వ సృష్టిలో ఆది సంభూతుడు, సర్వ సంపదలు ఆయన దగ్గరే ఉన్నాయి, సర్వ పరిపూర్ణత ఆయన యందు నివసిస్తాడు. ఆ మాటలు చూస్తే పౌలు ఏమంటున్నాడు అనమాట? 2వ అధ్యాయం క్షమించండి 3వ అధ్యాయం 11వ వచనం చివరి మాట చదువుదాం, చూడండి. 3వ అధ్యాయం 11వ వచనం చివరి మాట. క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. క్రైస్ట్ ఈజ్ ఆల్ అంటున్నాడు. మా పాత కారు మీద ఉండేది ఆ వాక్యం. క్రైస్ట్ ఈజ్ ఆల్. క్రీస్తే సర్వం. అంటే పౌలుకి ఇంకేం కనపట్టలేదండి. పౌలుకి సర్వం ఆయనే. ఆ పరమగీతంలో ఆ ప్రియురాలకు కూడా ఇంకా మరేమీ కనపచ్చలేదు, మరొక్క పురుషుడు కనపట్టలేదు, మరో వృక్షం కనపట్టలేదు. సర్వం ఆయనే కదా. కాబట్టి ఈమె మొదటి అనుభవం చూస్తే ఆయనే సర్వం. మనం కూడా మన మొదటి ప్రేమను మనం నిలుపుకోవాలంటే మన ఆలోచనలు కూడా ఎలా ఉండాలంటే ఆయనే సర్వం అన్నట్లుగా ఉండాలి. ఇంకా ఆయనతో పాటుగా ఇంకేదో కావాలి అనే ఆలోచన మనకి ఉండకూడదు. ఆయనతో పాటు మరొకడు, ఆయనతో పాటు మరొకటి అనేదానికి ఏమాత్రం తావే లేదు. హీ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఆయనే సర్వం. ఇది మొదటి అనుభవం. 2వ చూద్దాం. పరమగీతం గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. పరమగీతం గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానవనం, మూతవేయబడిన జలకూపం. ఆమె తన జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. ఉద్యానవనం అని పరమగీతంలో ఎక్కడ చెప్పినా అది జీవితానికి సూచన. ఆమె జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. ఆమె జీవితం అట మూయబడిన ఉద్యానవనం అట, మూయబడిన జలకూపం అంటుంది. గార్డెన్ ఎంక్లోజ్డ్, స్ప్రింగ్ షటప్. గార్డెన్ ఎంక్లోజ్డ్, ఉద్యానవనం మూయబడిందట. అలాగే ఆ ఉద్యానవనాన్ని తడపటానికి ఒక జలకోపం ఉందట. ఆ జలకోపం కూడా ఎలా ఉంది? మూత వేయబడింది. అంటే ఆ ఉద్యానవనంలో ఉన్నాయి మరొకరు తీసుకోవటానికి లేదు. అలాగే దాంట్లో ఉన్న నీళ్లు కూడా మరొకరు ఉపయోగించుకోవటానికి లేదు.
అంటే ఈమె భాష ఎలా ఉందంటే, ఇందాకేమో ఆయనే సర్వం అంది, ఇప్పుడు అంటుంది ఆయనకే నా సర్వం అంటుంది కదా. నా ఉద్యానవనం ఇట్స్ కంప్లీట్లీ రిజర్వ్డ్ ఫర్ మై బెలవెడ్. నా ప్రియుని కొరకు నేను రిజర్వ్ చేశాను. ఇంకా మరెవ్వరూ దీంట్లో ప్రవేశించడానికి లేదు. ఇట్స్ లాక్డ్, ఇట్ ఈస్ క్లోజ్డ్, గేట్స్ వర్ క్లోజ్డ్, నో వన్ ఎల్స్ కెన్ కమ్ ఇన్సైడ్. ఇది కేవలం నా ప్రియునికి మాత్రమే. 16వ వచనం చూద్దాం. 16వ వచనం చివరి మాట చూద్దాం. చూడండి, చివరి మాట నేను చదువుతున్నాను, గమనించండి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములు అతడు భుజించునుగాక. ఈమె మొత్తం గార్డెన్ అంతా క్లోజ్ చేసింది. క్లోజ్ చేసి ఒక్క వెల్కమ్ బ్యానర్ పెట్టింది కదా. ఏమని పెట్టింది? వెల్కమ్ ఓన్లీ మై బెలవెడ్. ఆయనకు మాత్రమే ఆహ్వానం. ఆయన వస్తేనే ఈ గేటు తెరుచుకుంటుంది. ఆయన మాత్రమే లోపలికి వచ్చి దీంట్లో ఉన్న ఫలాల్ని అనుభవించగలడు. ఇంకా మరెవ్వరికి ఎక్కడున్న ఫలాలు ఉంచబడలేదు. ఆయన కొరకు మంచి ఫలాలు ఫలించాలని చూస్తూ ఉంది. తనకిష్టమైన ఫలమునతుడు భుజించునుగా. అంటే తన ఉద్యానవనాన్ని మరెవ్వరు కూడా ఉపయోగించుకోకుండా, మరెవ్వరు కూడా లోపలికి రాకుండా కాపాడుకుంటుంది. అదే సమయంలో తన ప్రియుడు ఆనందించాలంటే ఏం చేయాలా? తోట బాగా పండాలా కదా, మంచి ఫలాలు రావాలా. మంచి ఫలాలు వస్తే అప్పుడు శ్రేష్టమైన ఫలాలు, తనకిష్టమైన ఫలాలు తన ప్రియుడు తీసుకోగలడు. మరి బాగా పండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలట? చదువుదాం చూడండి. 16వ వచనం. 16వ వచనం. ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయము, నా ఉద్యానవనం మీద విసరుడి. ఇప్పుడు నా ఉద్యానవనాన్ని నేను క్లోజ్ చేసి ఉంచాను. ఇది బాగా పంట పండాలా, మంచి ఫలాలు రావాలా, దాని కొరకు ఏమని పిలుస్తుందంటే ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయము అంటుంది. రెండింటిని పిలుస్తుందండి. ఉత్తర వాయువుని పిలుస్తుంది, దక్షిణ వాయువుని కూడా పిలుస్తుంది. ఉత్తర వాయువు ఎలా ఉంటుంది చెప్పండి? చాలా చల్లగా ఉంటుంది, కోల్డ్ వేవ్ కదా. దక్షిణ వాయువు చాలా వామ్గా ఉంటుంది. ఓ కోల్డ్ వేవ్ అని పిలుస్తుంది. ఎవరన్నా కోరతారా? అలాంటి చల్లని వాయువు అంటే చాలా కష్టమైన పరిస్థితి. వామ్గా ఉండటం అంటే అనుకూలమైన పరిస్థితి. అంటే అనుకూలమైన వాటిని ఆహ్వానిస్తూ ఉంది, ప్రతికూలమైన వాటిని కూడా ఆహ్వానిస్తూ ఉంది. ఉత్తర వాయువు చల్లని వాయువుని ఇన్వైట్ చేస్తాం కదా. ఉత్తరాన్ని నుంచి ఎప్పుడు వచ్చినా ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది కదా. మన భూమికి అత్యంత చల్లగా ఉండే ప్రదేశాలు ఏంటి? ఒకటేమో నార్త్ పోల్, ఇంకోటేమో సౌత్ పోల్ కదా. మనం దేనికి దగ్గరగా ఉన్నాం? నార్త్ పోల్ దగ్గరగా ఉన్నావా, సౌత్ పోల్ దగ్గరగా ఉన్నావా? అందరం నార్త్ పోల్కే దగ్గరగా ఉన్నాం కదా. నార్థరన్ హెమిస్ఫియర్ అంటాం. అంటే మన ల్యాండ్ మాస్లో 68% భూమధ్య రేఖ పైనే ఉంది. అలాగే మన పాపులేషన్లో, జనాభాలో 90% భూమధ్య రేఖకి పైనే ఉంది. అంటే మనం ఉన్నది నార్థరన్ హెమిస్ఫియర్లో. కాబట్టి మనకి నార్త్ పోల్ చాలా దగ్గర. కాబట్టి మనకి నార్త్ నుంచి వచ్చే వాయువు ఎప్పుడు కూడా చాలా చల్లగా ఉంటుంది కదా. భూమధ్య రేఖ క్రింద ఉన్నాయి చాలా కొద్ది, దక్షిణ అమెరికాలో కొన్ని ప్రాంతాలు, అలాగే ఆఫ్రికా దక్షిణ భాగంలో కొన్ని ప్రాంతాలు, ఆస్ట్రేలియా ఖండమంతా, అవి మాత్రమే బిలో ది ఈక్వేటర్ ఉన్నాయి. మిగిలిన అన్నీ కూడా పైనే ఉన్నాయి. అందుకని మనకు అత్యంత దగ్గర ఏంటన్నమాట నార్త్ పోలే. అందుకే మనకు ఉత్తరాల నుంచి వచ్చేది ఎప్పుడు కూడా చల్లని గాలి. చల్లని గాలి కష్టమైన పరిస్థితుల్ని తెలియజేస్తుంది. అలాగే వెచ్చని గాలి, వామ్ విండ్, అనుకూలమైన పరిస్థితులు తెలియజేస్తుంది. ఏమంటుంది? ఇదిగో నా పంట బాగా పండాలి. పంట బాగా పండటం కొరకు రెండు ఏం కావాలట? అనుకూలమైన పరిస్థితులు కావాలి, ప్రతికూలమైన పరిస్థితులు కావాలి. అంటే నాకు
కష్టాలు కావాలి, సుఖాలు కూడా కావాలి. తన ప్రియునికి మంచి పంట పండించడం కొరకు దేన్ని ఆహ్వానిస్తుంది? శ్రమలను ఆహ్వానిస్తుంది కదా. ఎందుకంటే అవి ఇస్తే కానీ నా ప్రియునికి మంచి పంట పండదు. మంచి పంట పండాలంటే తప్పకుండా మన జీవితంలో ఏముండాలన్నమాట? శ్రమలు కూడా ఉండాలి. ఎప్పుడు కూడా వామ్ వెదరే మనకుంటే మన పంట మంచి రైప్ ఫ్రూట్ రాదు కదా. మంచి పరిపక్వమైన ఫ్రూట్ మనకు రావాలంటే ఖచ్చితంగా వామ్ విండ్తో పాటు చిల్డ్ విండ్ కూడా మనకి కావాలి. కష్టాలు కూడా అవసరం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును కదా. ప్రస్తుతమందు సమస్త శిక్ష ఎలా ఉంటుందట? దుఃఖకరంగా ఉంటుందట. అది సంతోషకరంగా ఉండదు, అది దుఃఖకరంగా ఉంటుంది. కానీ దాన్ని అభ్యాసం చేస్తే అట ఏమొస్తుందట? నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి మంచి ఫలం రావాలంటే, మంచి ఫ్రూట్ మన లైఫ్లో రావాలంటే ఏముండాలన్నమాట? దుఃఖకరమైనవి ఉండాలా కదా. మంచి ఫ్రూట్ మనకు ఉండాలంటే శిక్ష మనకు ఉండాలా, శ్రమ మనకు ఉండాలా. శ్రమ లేకుండా ఎప్పుడు కంఫర్టబుల్గానే జీవించి మంచి ఫలాన్ని మనం ఇవ్వలేం. కాబట్టి నీతి అను సమాధానకరమైన ఫలం మీకు కావాలంటే శిక్ష అవసరం కదా. దుఃఖకరమైన పరిస్థితులు అవసరం. అపోస్తలుడైన పౌలు అనుభవం మనకు తెలుసు కదండి. అపోస్తలుడైన పౌలు అలాగూ కష్టాల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో కూడా వెళ్ళాడు. అందుకే దేవుని కొరకు మంచి ఫలాలు ఫలించాడు. 16వ వచనం మళ్ళా చదువుదామా? చివరి మాట చదువుదాం. 16వ వచనం, పరమగీతాలు 4వ అధ్యాయం 16వ వచనం. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేయించేనుగాక, తనకిష్టమైన ఫలము అతడు భుజించునుగాక. కాబట్టి నేను మంచి ఫలాలు, మంచి పండ్లు పండించేది ఎందుకంటే నా ప్రియుడు భుజించడం కొరకు అంటుంది. మొదటి అనుభవంలోనేమో ఆయనే సర్వం అంది. రెండవ అనుభవంలోనేమో ఆయనకే నా సర్వం అంటుంది. ఆయనే మనకు సర్వం, అలాగే మన సర్వం ఆయనకే కదా. అలాంటి అనుభవం ఖచ్చితంగా మన జీవితాల్లో ఆ మొదటి ప్రేమను కాపాడుకోవటానికి ఉపయోగపడుతుంది. మరొక మాట పరమగీత గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. చూడండి, పరమగీత గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది యవతే చాలు. ఇక్కడ ఒక ఆమె గురించి మాట్లాడుతున్నాడండి. ఆమెట ఏం చేస్తుందట? తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వస్తుంది. అరణ్యంలో మార్గం ఎలా ఉంటుంది? కంఫర్టబుల్గా ఉంటుందా? మంచి హైవే ఏమైనా ఉంటుందా? ఏముండదు కదా. అనుకూలంగా ఉండదు. క్రింద మన కాలు ఎక్కడ పడుద్దో తెలియదు. రాళ్ళు ఉంటాయి, చాలా అనీవెన్ ల్యాండ్ ఉంటుంది, కొన్ని ప్రమాదకరమైన జంతువులు కూడా ఉండొచ్చు, పాములు ఉండొచ్చు, తేళ్ళు ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు. కాబట్టి అరణ్యంలో మార్గం చాలా చాలా కష్టమైనది. కానీ అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉందట. కానీ ఎవరి మీద ఆనుకున్నది? తన ప్రియుని మీద ఆనుకుని ప్రయాణం చేస్తున్నాడు. తన ప్రియుని మీద ఆనుకుని ప్రయాణం చేస్తూ ఉంటే తనకు అరణ్యంలో రాళ్ళు ఎదురు దెబ్బ తగులుతున్నాయని కానీ, లేకపోతే ముళ్ళు గుచ్చుకుంటున్నాయని కానీ, లేకపోతే ఏదైనా పురుగు నన్ను కొడుతున్నాయని కానీ అలాంటి ఫీలింగ్సే లేవట ఆమెకి. ఎందుకంటే ఆమె తన ప్రియుని మీద ఆనుకొని వస్తూ ఉందట. పాత నిబంధనలో ఇశ్రాయేలీలు నడిచారు కదా. ఎక్కడ నడిచారు వాళ్ళు?
అరణ్యంలో నడిచారు. ఎన్ని సంవత్సరాలు నడిచారు? 40 సంవత్సరాలు నడిచారు. 40 సంవత్సరాలు నడిచారు కానీ ఏ రోజు తన ప్రియుని మీద ఆనుకొని నడిచింది లేదు. తన ప్రియుని మీద ఆనుకొని నడిస్తే వాళ్ళకి అన్నిసార్లు దాహం అయ్యేది కాదు, అన్నిసార్లు ఆకలి అయ్యేది కూడా కాదు కదా. మాకు నీళ్లు లేవు అని ఏడవాల్సిన అవసరం వచ్చేది కాదు, మాకు తినటానికి తిండి లేదని అవసరం వచ్చేది కాదు, మాకు ఆ సమస్య ఉంది ఈ సమస్య ఉంది అని చెప్పాల్సిన అవసరం వచ్చేదే కాదు. వారి జీవితం అంతా ఇదిగో నడుస్తూ ఉంది కానీ ప్రియుని మీద ఆనుకున్న నడక ఇశ్రాయేలు జనాంగానికి లేదు. అయితే ఇక్కడున్న ఈ ప్రియురాలు మాత్రం ఇశ్రాయేలు జనాంగంలాగా కాదు, ఆమె తన ప్రియుని మీద ఆనుకుని నడుస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తాం. అంటే ఆయనే నా ఆధారం అని ఆమె ఈ మాటల్లో చెప్పకే చెప్తారు. ఐ రెస్ట్ ఆన్ హిమ్. ఆయనే ఆధారం, పూర్తిగా ఆయన మీదే. 1 పేతురు 5:7 మనందరూ తెలుసు కదండి. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన గూర్చి మీరు ఆయన గూర్చి మిమ్మల్ని గూర్చి ఆయన చింతించుచున్నాడు. చాలాసార్లు మనం ఆయన మీద ఆనుకోలేము, మన చింతలు ఆయన మీద వేయలేము. ఎవరి మీద పెట్టుకుంటాం? మన మీదే కదా. మన నెత్తి మీద పెట్టుకుని మన చింతలు మోస్తాం కానీ ప్రభువు మీద మాత్రం వేయలేం. ఒక ఆయన సంకలో ఒక పిల్లోడిని ఎత్తుకొని ఓ పెద్ద మూట వెనక తగిలించుకొని సైకిల్ నడిపిస్తా వెళ్ళాడట. మధ్యలో ఒకడు ఎదురొచ్చి, అరే బాబు నీ పక్కన సైకిల్ ఉందయ్యా, మీ అబ్బాయిని సంకన ఎత్తుకున్నావు, అలాగే పెద్ద మూట వెనక పెట్టుకున్నావు అని. లేదు బాబు ఇలా కాదు నడవాల్సింది అని ఆ అబ్బాయిని తీసుకెళ్ళి సైకిల్ మీద కూర్చోబెట్టి ఆ మూట తీసుకెళ్ళి క్యారియర్ మీద పెట్టి ఇక పోయా నువ్వు సేఫ్గా క్షేమంగా వెళ్తావు అని చెబితే ఈయనేం చేశాడంటే సరిగ్గా సైకిల్ మొత్తం మోసుకొని వెళ్తున్నాడు. ముందు పిల్లోడు వెనక మూట ఉంది, ఇప్పుడు దాంతోపాటు ఏం మోస్తున్నాడు ఈయన? సైకిల్ కూడా మోస్తున్నాడు. చాలాసార్లు మనం కూడా అలాగే మోసే అనుభవం మనకు కూడా ఉంటుంది. ఆయన మీద ఆనుకున్న అనుభవం కదా. ఆయనే నా ఆధారం అన్నట్లుగా ఆయన మీద పూర్తిగా ఆధారపడవచ్చు మనం. ఎందుకంటే ఆయన ఎక్కడో రిమోట్గా ఉండేవాడు కాదు. ఆయన మన వంటి వాడు, మనలాంటి ఎక్స్పీరియన్సెస్లో కూడా వెళ్ళినవాడు కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం మనందరికి బాగా తెలుసు కదా. చదువుదాం ఒకసారి మళ్ళీ. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు కానీ సమస్త విషయములోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను కదా. ఆయన మనవలే శోధించబడ్డాడు. మన సమస్త బలహీనతలు, మనకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ ఆయన కూడా అనుభవించాడు. కాబట్టి ఆయనతో మనం ఏదైనా పంచుకోవచ్చు, ఏదైనా ఆయన మీద వేయచ్చు. అలా గనక జీవిస్తే ఆయన మీద ఉన్న ప్రేమ ఎన్నటెన్నటికీ తగ్గిపోదు. అపొస్తలుడైన పౌలు చాలా కష్టాల్లో కూడా వెళ్ళాడు కదా. మీరు కనుక 2 కొరింథీ 11వ అధ్యాయం 23 నుంచి 28 వచనం వరకు చదివితే, అంటే ఇంచుమించు 7 వచనాలు కనుక మీరు చదివితే అపొస్తలుడైన పౌలు పడ్డ కష్టాలు ఎన్ని కనిపిస్తాయండి. ఒక కష్టం కాదు ఆయన పొందింది, రకరకాలు నానా కష్టాలు పడ్డాడు అపొస్తలుడైన పౌలు. అవన్నీ చదివితే మనకు అర్థమవుతుంది. వాటిలో మనం పడ్డ కష్టాలు ఏమైనా ఉన్నాయో అని చూసుకోవచ్చు. మనం పడనవి కూడా ఆయన చాలా పడ్డాడు. కానీ ఫిలిప్పీ 4:13 అంటున్నాడు, నన్ను బలపరచు అని అందు సమస్తమును చేయగలను. నా బలం ఆయనే, నా ఆధారం ఆయనే. కాబట్టి 3వ అనుభవం ఆయనే ఆధారం అంటుంది అక్కడున్న ప్రియుల. 4వ అనుభవం పరమగీతం 2వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. పరమగీతం 2వ అధ్యాయం 17వ వచనం.
చల్లని గాలి వీచు వరకు, నీడలు లేకపో వరకు, ఇర్రివలెను లేడి పిల్లల వలను కొండబాటల మీద త్వరపడి రమ్ము. ఇక్కడ చల్లగాలి వీచు వరకు అని ఉంది, కానీ ఇంగ్లీష్లో అయితే వెన్ ద డే బ్రేక్స్ అండ్ ద షాడోస్ ఫ్లీ అవే అని ఉంది. డే బ్రేక్ అంటే అర్థం ఏంటి? ఉదయం అవటం కదా. డే బ్రేక్ అవటం అంటే అర్థం ఏంటి? ఉదయం అవటం, అలాగే నీడలు లేకపోవటం. ఆ అనుభవాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. యోహాను 8:15 అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. ఆయన ఈ లోకంలో ఉండగా పగటి అనుభవం అది. అందుకే అన్నాడు, పగలు 12 గంటలు ఉన్నాయి కదా, దాంట్లో నేను పని చేయాలి అన్నా. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన పరలోకానికి వెళ్ళిపోతే ఇక్కడ ఎలాంటి అనుభవం ఉంది? రాత్రి అనుభవం ఉంది. ఈ రాత్రి అనుభవంలో మనల్ని ఉంచాడు. మనం ఎలా ఉన్నామట? అక్కడక్కడ దీపాల్లాగా ఉన్నాం మనం. ఈ రాత్రి వేళ ఇతరులకు మనం దీపాల్లాగా మనం ఇతరులకు కనిపిస్తూ ఉన్నాం. సంఘం ఎలా ఉందంటే ఓ దీప స్తంభంలాగా ఉంది. రాత్రి వేళ వెలిగిచ్చే స్తంభం. ఈ రాత్రంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన క్రిందికి దిగి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు డే బ్రేక్ జరుగుతుంది. అంటే రాత్రి పోయి ఏమొస్తానమాట? ఉదయం వస్తుంది. ఇప్పుడు వరకు చాలా సంగతులు నీడలాగా చూసాం మనం. అప్పుడు ఇంకా నీడతో పని లేదు. వాస్తవమైంది, నిజమైంది చూసే రోజు అదనమాట. ఆ రోజు గురించి మాట్లాడుతుంది. ఇదిగో చల్లగాలి వీచు వరకు, నీడలు లేకపో వరకు, ఇర్రివలను లేడి పిల్లవలను కొండబాటల మీద త్వరపడి రమ్ము అంటుంది. త్వరపడి రమ్ము, తొందరగా రా అని తన ప్రియుని పిలుస్తాం. అంటే ఆయన కొరకే ఆమె ఎదురు చూపు ఉన్నట్లుగా కనిపిస్తాం. ఒక వ్యక్తి యొక్క ప్రేమను చూడాలంటే దేంట్లో కనిపిస్తే ఆ వ్యక్తి కొరకు ఎంతగా ఎదురు చూస్తే అంత ప్రేమ అన్నట్టు కదా. ఆ వ్యక్తి కొరకు మనం ఎదురు చూడలేదు అంటే ప్రేమ సన్నగిలినట్టే. when we sincerely look for somebody, it means that you are loving somebody. ఒకరి కొరకు ఎదురు చూస్తే, తను చూడాలి అనే ఆశతో, with a sincere longing to see him as he is, అది ఖచ్చితంగా వారి మీద ప్రేమను చూపిస్తాం. ఏమంటుంది? త్వరపడి రమ్ము, నేను చూడాలి అని మన ప్రభువుని ఆహ్వానిస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తాం. మనం క్రైస్తవులు అయ్యింది ఎందుకు? ఆయన కొరకు ఎదురు చూడటానికి. తెస్సలోని విశ్వాసుల యొక్క అనుభవం ఒకసారి చూడండి. మొదటి తెస్సలోని 1వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. మొదటి తెస్సలోని 1వ అధ్యాయం 10వ వచనం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగను, అక్కడి జనులు మీరు విగ్రహములను విడిచిపెట్టి అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపు తిరిగితురో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ఇక్కడ తెస్సలోని విశ్వాసం గురించి అంటున్నాడు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి. ఎందుకట వాళ్ళు విగ్రహాన్ని విడిచిపెట్టింది? పరలోకము నుండి ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు వారి విగ్రహాల్ని విడిచిపెట్టారు. తెస్సలోని విశ్వాసులు విగ్రహాలని విడిచిపెట్టి చేస్తున్న పని ఏంటట? పరలోకము నుండి వచ్చు యేసు కొరకు ఎదురు చూస్తున్నారట. కాబట్టి మనం క్రైస్తవులు అయ్యేది ఎందుకంటే మన కొరకు రాబోయే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎదుర్కోవటానికి. ఏమంటుంది? త్వరపడిరా అంటుంది. ఇర్రివలే లేడి పిల్లవలే కొండబాటల మీద త్వరపడి రమ్ము.
బైబిల్ గ్రంథాన్ని అంతటిని ముగిస్తూ చివరిలో ఒక మాట అన్నాడు కదా, ప్రభు అయిన యేసు రమ్ము కదా. ఆయన రాక కొరకు అలాంటి ఆశతో మనం ఎదురు చూస్తే ఖచ్చితంగా మనం ఆయన ఎడల ప్రేమను నిలుపుకున్న వారంగా మనం ఉండగలం. మనం ఎదురు చూడటం మానేసి మధ్యలో అటు ఇటు దుక్కులు చూస్తే, లేకపోతే మధ్యలో మనం డైవర్ట్ అయిపోతే ఖచ్చితంగా ఆయన మీద ప్రేమ తగ్గిపోయినట్టు. ఒక ఆమె భర్త మిలిటరీలో పనిచేస్తా ఉన్నాట, ఉత్తర ఇండియాలో ఎక్కడో. ఆయన ఏదో ఒక అసైన్మెంట్ మీద, నేను చెన్నై వస్తున్నాను, ట్రైన్ పలానా టైంకి విజయవాడ వస్తుంది, కాబట్టి రాత్రి వేళ నువ్వు విజయవాడలో ట్రైన్లో నా కొరకు ఎదురు చూడు, మనం కలుసుకోవచ్చు. ఆ దినాల్లో మిలిటరీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఇంటికి రావడానికి అనుకూలంగా ఉండదు కదండి. నేను పాస్ అవుతూ ఉంటే మధ్యలో నీ వచ్చి నన్ను కలుసుకోవచ్చు అని ఉత్తరం రాశాట. ఇవి అన్నట్టుగానే నిజంగానే సరిగ్గా ఆ టైంకి రైల్వే స్టేషన్కి వెళ్ళింది. ట్రైన్ టైం దగ్గర పడుతూ ఉండగా అనౌన్స్ చేశారు, ట్రైన్ 1 గంట ఆలస్యంగా ఉంది. అబ్బో, గంట ఆలస్యం కదా, ఇక్కడే ఉండేది రాత్రిపూట అని దగ్గరలో వెయిటింగ్ రూమ్కి వెళ్ళి కూర్చొని అలాగే కాసేపు కళ్ళు మూసుకుందట. ఎంతలోకే కునుకొచ్చింది, నిద్రపోయింది. నిద్ర లేచి వెంటనే హడావుడిగా పలానా ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయిందా అని బయటకు వచ్చి అడిగిందట. వాళ్ళు అన్నారట, అమ్మ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయి అరగంట అయింది అన్నారట. పాపం వచ్చింది దేనికోసం? తన భర్త కొరకు ఎదురు చూడటానికే. కానీ అన్ఫార్చునేట్లీ షీ కుడెంట్ సీ హిమ్. కారణం ఏంటంటే ఎదురు చూస్తూ మధ్యలో నిద్రావస్థకి వెళ్ళిపోయాడు. అందుకే అంటున్నాడు, నిద్రించున్నావా అంటున్నాడు. ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉంటే నిజంగా మీరు మొదట మీకున్న ప్రేమను మీరు నిలబెట్టుకున్నవారుగా ఉంటారు. 4 అనుభవాలు ఆ ప్రియురాల్లో మనం చూసాం. 1, ఆయనే నా సర్వం అంది. 2వది, ఆయనకే నా సర్వం అంది. 3వది, ఆయనే నా ఆధారం అంది. 3వది, ఆయన కొరకే నా ఎదురు చూపు అంది. మన క్రైస్తవ జీవితంలో మన మొదటి ప్రేమను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఈ అనుభవంలో మనం జీవించే వారంగా ఉండాలి. మళ్ళీ ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయానికి వెళ్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ఆ 4వ వచనంలో మనం చదివాం కదా, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఇప్పుడు 5వ వచనం చూడండి. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయి. మూడు పనులు చేయమన్నారండి. ఒకటేంటట, ఏ స్థితిలో నుండి పడిపోయావో ఆ స్థితి జ్ఞాపకం చేసుకోవాలట, రిమెంబర్. తర్వాత ఏం చేయాలట, మారు మనస్సు పొందాలట, రిపెంట్. 3వది, మొదటి క్రియలు మళ్ళా చేయాలట, రీడు కదా. రిమెంబర్, రిపెంట్ అండ్ రీడు అంటున్నాడు. మనం మొదటి దినాల్లో చేసిన పనులున్నాయే, మొదటగా ఆయన ప్రేమించిన ప్రేమ ఉందే, అది జ్ఞాపకం చేసుకోవాలి కదా. మన జీవితాల్లో మొదటి అనుభవాలు, కుటుంబ జీవితంలో కూడా అంతే. మొదటిలో ఒకరి మీద ఒకరికి ఎలాంటి ప్రేమ ఉందో, ఒకరి మీద ఒకరు ఎలాంటి ప్రేమ వ్యక్తం చేసుకున్నారు, వాటిని మళ్ళా జ్ఞాపకం చేసుకుంటే మీ ప్రేమ రెన్యూ అవటానికి వీలుంటుంది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చివరిలో నేను మాటలు చదువుతాను చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చివరిలో ఒక మాట నేను చదువుతాను, గమనించండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చివరి మాటలు, నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ప్రభు అంటున్నాడు ఈ మాటలు. నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగం, నీ వైవాహిక ప్రేమ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు. ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవాలా,
మారు మనస్సు పొందాలా, మళ్ళా తిరిగి చేయాలి. 3 మాటలు మన కొరకు చెప్పాడు. ఒకవేళ ఈ పనులు చేయకపోతే ఏం జరుగుతుందో చెప్పాడు కదా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మళ్ళీ వెళ్తున్నారండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చివరి మాట నేను చదువుతున్నాను. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతను. ఏమంటున్నాడు? నువ్వు మారు మనసు పొంది ఇలా చేస్తే సరి, లేకపోతే ఐ విల్ రిమూవ్ యువర్ ల్యాంప్ స్టాండ్ అంటున్నాడు. నీ దీపస్తంభాన్ని నేను తీసివేస్తాను అంటున్నాడు. చాలా విచారకరం కదండి. సాక్షాత్ ఎవరి గురించి మాట్లాడాడు? ఎఫెసు సంఘాన్ని గురించి మాట్లాడు. ఒకవేళ అలాగే తీసేసాడేమో, ఇప్పుడు ఎఫెసు సంఘం లేదు కదా. ఎఫెసు సంఘం ఏంటి? ఆ 7 సంఘాలు, ఆసియాలో ఉన్న 7 సంఘాలు ఇప్పుడు లేవు. ఆ చిన్న ఆసియా ఇప్పుడు కాలంలో టర్కీలో ఉంది అని మనం చెప్తాం కదా. నిజానికి టర్కీలో 98% ముస్లింలే. క్రైస్తవులు మీరు భూతద్దం చూసినా దొరకరు. కాబట్టి ఆ సంఘాలు దేంట్లో కూడా ఇప్పుడు మనుషులు లేరు. ఒకవేళ దీపస్తంభం తీసివేశాడేమో కదా. మన మొదటి ప్రేమను మనం కాపాడుకునే వారంగా ఉండాలి. మారు మనస్సు పొందితే సరి, లేని ఎడల తీసివేతను అంటున్నాడు. మొదటి ప్రేమను కలిగి ఉందాం కదా. నిన్ను ప్రేమించుచున్నాను అని గట్టిగా ఆయనకి ధైర్యంగా చెప్పడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. విన్న మాటలు మా ఒక్కొక్కరు ఫలించడానికి మీరే సహాయం చేయమని, అన్నింటిలో మీరే కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.